హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఫస్ట్ రోజు కట్ట పొంగల్ ప్రసాదంగా నివేదిస్తారండి. ఆ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. హాఫ్ కప్పు వరకు పెసరపప్పును తీసుకొని నీట్‌గా కడిగి తీసుకున్నాక ఇందులోకి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వేయించుకోండి. చూసారు కదండీ! 3 విజిల్స్ వేయించుకున్న తర్వాత కొంచెంసేపు అలా ఉంచేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పప్పు బియ్యాన్ని గరిటెతో ఒకసారి మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వేడి నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇది కాస్త దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు మరోవైపు పోపు గరిటె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఒక 10 లేదా 15 వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. చిన్న అల్లం ముక్కను తురిమి వేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా పొడిగా కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండీ! పోపును బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కనే ఉడుకుతున్న పొంగల్లోకి పోపును వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. 2 నిమిషాలు ఉడికించుకున్నాక కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా నివేదించండి.